వషీ 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 వావ్, వాట్ ఏ గ్రేట్ మూవీ ఇట్ ఈస్. దే కాల్ హిమ్ వచి. హ్యాట్స్ ఆఫ్. అసలు సుజీత్ అసలు అసలు మూడో సినిమా అని కూడా మనం చెప్పకూడదు, ఎందుకంటే అది 30వ సినిమా అని చెప్పచ్చు. ఆ రేంజ్లో తన టేకింగ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ 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 పండగ. అండ్ గత 10 ఇయర్స్తో పోలిస్తే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా అందంగా ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందంగా ఉన్నాడు. ఇమ్రాన్ హష్మీ గ్రేట్ అసలు. ఆయన మెజారిటీ మసాలా ఫిల్మ్స్ చేసేవారంట, మరి ఈ సినిమా ఎందుకు చేశారో నాకు తెలీదు. బట్ ఆయన యాక్టింగ్ మాత్రం సూపర్. ఇమ్రాన్ హష్మీ కూడా చాలా అందంగా ఉన్నాడు. అదర్ క్యాస్ట్ అర్జున్, ప్రకాష్ రాజ్, ఆవిడెవరో తెలీదు కానీ సల్లర్లో ఉంటుంది కదా, సల్లార్ దేవరతరాయిజర్ అని నడుస్తుంది ఆవిడ. మన హీరోయిన్ మర్చిపోయాను, సారీ, ప్రియాంక. పాప ఆవిడ్ని ఏం చెప్పి తీసుకొచ్చారో తెలియదు. పవన్ కళ్యాణ్తో సినిమా అంటే వచ్చినట్టుంది. సో ఎవ్రీవన్ డిడ్ దేర్. యాక్టింగ్లో కానీ దేంట్లోనైనా కానీ సూపర్గా చేశారు. ప్రతి ఒక్క వర్క్ సూపర్గా ఉంది. మెయిన్లీ ఆ ఫైట్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో హ్యాట్స్ ఆఫ్. అండ్ మరి మెయిన్ కారణమైన మన సినిమాకి తమనన్నా ఏం కొట్టావన్నా బీజిఎం. నువ్వు చెప్పినట్టే ఆ 3 సినిమాలకి తమిళోళ్ళకి మన గురించి తెలుస్తుంది అన్నట్టు నిజంగా నీ బీజిఎంతో ఎవ్రీ సీన్ హైలైట్ అయ్యింది అసలు. సుజిత్ గురించి ఆల్రెడీ చెప్పాం, కానీ ఒకటే డ్రాబ్యాక్ ఉంది సినిమాలో. ఎమోషనల్ సీన్స్ ఇంకొంచెం వర్కౌట్ కాలేదు. లైక్ ఐ డిడెంట్ పర్సనలీ ఫీల్ ఇట్ ఎమోషనల్. బట్ మిగతా సినిమా అంతా అసలు సూపర్ డూపర్గా ఉంది. అండ్ మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే ఒక సర్ప్రైజ్ ఉంది సెకండ్ హాఫ్లో. నేనైతే అది ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్స్ ట్రూ. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 ఎందుకన్నా, పార్ట్ 1తోనే సినిమా ఆపియచ్చు కదా, ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2 కోసం ఆగాల. సర్లేండి, ఆ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు, కానీ ఓవరాల్ ఇట్స్ సూపర్ మూవీ. ఖుదాఫీజ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను మీ చంద్రనికి.